మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. మన దగ్గర నుంచి పోతున్న పిల్లలు మేజర్గా జాబ్ వీసా పైన వెళ్తున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ వీసా పైన, స్టూడెంట్ వీసా పైన వెళ్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. సో స్టూడెంట్ వీసా పైన వెళ్తున్న వాళ్ళు ఇంతకుముందు పోయిన వాళ్ళ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ని ఏం మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు? అంటే కొందరు చెప్పేది ఏంటంటే పోయిన వాళ్ళు కొందరు రెస్టారెంట్స్లో కానీ తర్వాత గ్యాస్ స్టేషన్లో కానీ అటువంటి వాటిలలో పనిచేసిన వాళ్ళు ఉన్నారండి కొందరు. వాళ్ళకి అంతకుముందు పెద్ద ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఇప్పుడు కొత్తగా బాగా ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది కాబట్టి వచ్చినా రాకపోయినా ఎటువంటి తప్పు లీగల్గా పర్మిట్ ఉంటే మీరు పని చేసుకోవచ్చు. అదే యూనివర్సిటీ రెస్టారెంట్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ మీకు పర్మిట్ ఉంటుంది, ఆన్ క్యాంపస్ పర్మిట్ ఉంటుంది. అటువంటి అన్ని మీకు లీగల్గా పర్మిట్ చేసుకోండి. తప్పితే బయట ఇల్లీగల్గా పనిచేయడం అన్నది నడవదు. మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దాటి బయటకు వెళ్ళి పనిచేయడం అనేది ఇల్లీగల్. ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది చేస్తుంటారు. అలా చాలా మంది చేయరు, కొంతమంది చేస్తారు. సో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అటువంటి అన్ని చేయకూడదు, అటువంటి మానుకోవాలి. అటువంటి లాయర్ తోటి కన్సల్ట్ చేయండి తప్పితే అటువంటి చేయకూడదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా, కింద మామిడికాయలన్నీ తెగుతానే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇదివరకు 5 లక్షల మంది డిపోర్ట్ చేయడానికి ఇంతమంది పోలీసులు కావాలి. ఆ మరి 50 లక్షల మంది చేయాలంటే 10 మంది, అంత 10 times పోలీసులు కావాలి. వీడు ఆల్రెడీ మిలిటరీని పోయేస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఈయనకు ఐఆర్ఎస్ మీద కోపం. ఐఆర్ఎస్ అంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళని కూడా ఆడబెడతా అంటాడు. ఈ పని మానేసి ఆడబెట్టుకుంటారని పెడతా అంటాడు. సో అటువంటి వాళ్ళందరినీ కూడా ఆడబెడతా అంటాడు. జోక్ గండి పెట్టాడు కానీ మిలిటరీ వాళ్ళని పెడతారు. మిలిటరీ వాళ్ళని ఆల్రెడీ పెడతాను కాబట్టి, మిలిటరీ చాలా పెద్దది కాబట్టి ఈ 5 లక్షల మంది టార్గెట్ మీట్ కావడానికి ఫస్ట్ ఇయర్ మీట్ కాకుండా సెకండ్ ఇయర్ మీట్ వయలేషన్ చేయకుండా ఉండడం బెటర్ అండి. లాస్ ఏవి కూడా వయలేట్ చేయకుండా ఉండడం బెటర్. సో ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు, ట్రంప్ రాకముందు అటువంటి వైలేషన్స్ ఏదో చేశారు. అంటే నేనేమంటా అంటే, ఇప్పుడైతే ముందైతే చేయకండి, మీరు అవసరమైతే లాయర్ని కాంటాక్ట్ చేయండి. లాయర్ని కాంటాక్ట్ చేసి కొన్ని ఉంటాయండి. అవి ఎట్లుంటాయంటే, స్టేటస్ వయలేషన్ అనేది ఎప్పుడు చూస్తామంటే, మేము కొన్నిట్లా, నాట్ అన్నిట్లు కాదు, ఓన్లీ లాస్ట్ టైం మీరు యుఎస్కి ఎంటర్ అయిన కాడ నుంచి ఉంటుంది అన్నట్టు. అంటే మీరు ఇప్పుడు మీరు December 2024లో ఎంటర్ అయింది అనుకోండి, ఓకే, ఆ తర్వాత వయలేట్ చేసినరా, అంతకుముందు వయలేట్ చేసినరా, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి మాకు. సో కొందరు ఏం చెప్తామంటే, ఒక పని చేయరా నాయన, నువ్వు మెక్సికో పోయి రాపోరా, లేదా ఇండియా పోయి రాపో, అప్పుడు ఏమైతాయి, గంగల కనుక మునితే మొత్తం మన పాపాలని మునిలేనంటే అవన్నీ తేలిపోతాయి అన్నట్టు, కొన్ని ఉంటాయి అన్నట్టు. సో దానికి మీరు లాయర్ని కాంటాక్ట్ చేయడం బెటర్. సో దాని గురించి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ there is a way out. Need to contact lawyer. ఓన్లీ కొన్ని, అన్నిటికీ సొల్యూషన్ లేదు. చాలా మటుకు సొల్యూషన్ ఏంటంటే, ఓన్లీ ఫ్రమ్ లాస్ట్ ఎంట్రీ గోయింగ్ ఫార్వర్డ్. అంటే మీరు డిసెంబర్లో కనుక యుఎస్ ఎంటర్ అయిన అనుకోండి, అంతకుముందు 3 ఏళ్ళు వయలేట్ చేసినా కూడా డిసెంబర్ నుంచి చూస్తాం మేము. అట్లా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి అన్నట్టు. దాన్ని ఏం చేస్తామంటే, కొందరు అప్పుడు స్టేటస్ వయలేసినప్పుడు ఏం చేస్తామంటే, నాయన మంచిగా మెక్సికో పోయి ఒక మార్గరేటా తాగిరారా అని చెప్తాం అన్నట్టు. బట్ తాగొస్తే ఏమైంది, అవి మొత్తం అన్ని వెనకటి అన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. ముందు చూస్తారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినావు, ఆ తర్వాత ఏం వయలేషన్ చేసినావా, చేయలేదు, అంతకుముందు నువ్వు లిక్కర్ స్టోర్లో పని చేసినా తప్పు పని చేసినా కానీ వచ్చిన తర్వాత మళ్ళీ చేయలేదని చెప్తాడు. ఓకే, అది కాస్త రిలీఫ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నా, ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గ్రేస్ పీరియడ్ 1 year, తర్వాత ఎక్స్టెన్షన్ 2 years. 1 year వర్క్ పర్మిట్ ఉంటుంది, ఆ తర్వాత 2 years మళ్ళీ జాబ్ కోసం సర్చ్ చేసుకోవచ్చు. సో ఆ టైంని ఏమైనా తగ్గించే ఆలోచన ఉందా సార్ ఇప్పుడు? ఓపీటీ అన్నది ఫస్ట్ ఇయర్ అన్నది కాంగ్రెస్ అంటే పార్లమెంట్ పాస్ చేసింది. పార్లమెంట్లో ఏది పాస్ కాదండి, ఇట్స్ వెరీ రేర్ పాస్ కావడానికి, కష్టం. దట్ ఈస్ సేఫ్. స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది రెగ్యులేషన్ ద్వారా వచ్చింది. నాకు తెలిసి ఇతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేయలేడని నేను అనుకుంటానా. అసలు కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు డెసిషన్, లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బర్త్ రైట్ సిటిజన్షిప్ చేసిండు. అంటే నా లీగల్ థియరీ మాట నేను పోతున్నా. అది దాన్ని చేంజ్ చేయాలంటే రెగ్యులేటరీ ప్రాసెస్ ద్వారా పోవాలి. ఇతను రెగ్యులేటరీ ప్రాసెస్ ద్వారా పోవాలంటే ఇతను ఇట్ విల్ టేక్ అబౌట్ 2 to 3 years. అయితే టార్గెట్లు ఉందా, రెగ్యులేటరీ ప్రాసెస్ ఇది టార్గెట్లు ఉందా అంటే, ఇది టార్గెట్లు ఉంది, స్టెమ్ ఎక్స్టెన్షన్ టార్గెట్ ఉంది. తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే H4EAD. కొందరు లెక్క ప్రకారం 4,50,000 మంది H4EADలు ఉన్నారని కొందరు అంటారు. సరే, డిస్కౌంట్ వేసిన ఒక 3 లక్షల 4 లక్షల మంది H4EAD ఉన్నారు. అది కూడా టార్గెట్లు ఉంది.
దాన్ని కూడా రెగ్యులేషన్ ప్రకారం పోవాలన్నట్టు. లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు దాన్ని ఆల్రెడీ లిస్ట్ పెట్టిండు, నేను తీస్తా అని చెప్పి అనౌన్స్ చేసి దాన్ని పాలసీ పెట్టిండు. కానీ దాన్ని పాస్ కాకముందే గెలుస్తా అనుకున్నాడు, గెలవలేదు కాబట్టి పోయింది. ఈసారి ఇప్పుడు మాకు మార్చ్లో రెగ్యులేషన్స్లో ఏవేవి పాస్ చేస్తాడని చెప్తాడు, మాకు మొదలు చెప్తాడు అన్నట్టు. మొత్తం డ్రాఫ్ట్ ఇయ్యడు, ఆ సమరీ ఇవి టచ్ చేస్తానని చెప్తాడు, ఆ లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ మార్చిలో చూడాలి, మేము ఏమొస్తుంది అని చూడాలన్నట్టు. H4EAD ఈ మార్చిలో వస్తుందా లేదా అంటే మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో పెడతాడా అన్నది చూడాలి మేము. లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ట్రంప్ ఉన్న 4 years మీరు దేశం దాటకపోతే బెటర్ అనే మాట చెప్పారు. అవునండి. సో దేశం దాటకపోతే బెటర్ అనే మాట ఎవరికి వర్తిస్తుంది? లీగల్గా యుఎస్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద ఉన్నారు మన వాళ్ళు, స్టూడెంట్ వీసా మీద నుంచి H1B వచ్చింది. H1 తర్వాత వాడు H1 మీద అక్కడ ఉంటేనేమో పర్వాలేదు, వాడు ఇక్కడ స్టాంపింగ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ వానికి వీసా వేయలేకపోతే అట్లుంటారండి. తర్వాత మీరు H1 మీద పోయినరు, ఇక్కడ నుంచి టాటా కన్సల్టెన్సీ ఏదో కంపెనీ నుంచి పోయినరు, ఆడ 3 years తర్వాత మీరు మళ్ళీ తర్వాత H1B ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మీకు వీసా అయిపోతుంది, కానీ అక్కడ ఉండి పని చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు అనవసరంగా ఎందుకు రావాలి మీరు? ఇప్పుడు ఇంకోటి, ఆడ పోరాడు ఉంటాడు, పోలు ఉంటుంది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక్కడ అవ్వాయే ఇక్కడ ఉంటారు, వీళ్ళు ఏమంటారు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోనరా అంటారు. ఇక్కడికి వస్తే మళ్ళీ వీసాకి రావాలి. నేనేమంటా, నీ అమ్మ అక్కడనే చేసుకుంటే అయిపోద్ది కదా, సారీ నా భాష, అక్కడనే చేసుకుంటే అయిపోద్ది కదా అంటే, ఓ మా నాయన మా అత్తారని వాళ్ళని చేసుకుంటానవా, పిల్లలు ఇక్కడ ఉంది అక్కడనే చేసుకుంటే అయిపోద్ది కదా నేను అంటాను. ఇటువంటి అన్ని అనవసరమైన ట్రావెల్స్ బంద్ చేయాలి. అదే వీసా స్టాంపింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉండనుకోండి, కాగ్నిజెంట్ ఏదో కంపెనీ పనిచేస్తా అంటే H1B అప్లై చేసిన అనుకోండి, ఇక్కడ కంపల్సరీ వీసా పోవాలి, వీనికేమో గత్యంతరం లేదు, తప్పదు. ఇంకా ఆ పిల్ల పోరుగాడు అక్కడనే ఉన్నప్పుడు అక్కడనే పెళ్లి చేసుకుంటే అయిపోద్ది కదా, ఈ తంతంగా ఎందుకు అన్నెసరీ రిస్క్ తీసుకోవడం? అన్నెసరీ రిస్క్ తీసుకోవడం. మరి మీ అవ్వాయే గనక వాళ్ళకు మెర్సిడీస్ కార్ ఉండి నీకు ఆడి రెడీగా పెట్టిండు అనుకో, వచ్చే నీ ఇష్టం, నా దగ్గర వచ్చి అడగకు అంతే. మీరు మీ అబ్బాయి ఇక్కడ యుఎస్లో ఇండియాలో మంచిగా సంపాదించి మంచిగా పెద్ద విల్లా కొని నీకు ఆడి కార్డు కొని రెడీగా పెట్టిండుకొని ఇష్టం వచ్చేసాయి. కానీ కామన్ మ్యాన్ ఒక్కొక్కరు స్కూల్ టీచర్ ఉంటారండి, వాళ్ళు ఎంత కష్టపడి పిల్లలు పంపించారు. కాకపోతే ఈ స్కూల్ టీచర్లకు అక్కడ వీళ్ళకి అక్కడ పరిస్థితి తెలియదు కదా, ఆ పోరుగాళ్ళు ఎంత కష్టపడుతారు, ఎంత కష్టపడాలి ఇక్కడ రావాలంటే, ఇక్కడ వీసా తీసుకోవాలంటే ఎంత కష్టం ఉందో వాళ్ళకి అర్థం కాదు. మా పెళ్లి కావాలి పెద్దగా కావాలి అందరికి చూపెట్టాలి కదా. అదే పెళ్ళి అన్నది ఇస్ ఎ యూనియన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, అక్కడ చేసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఎమోషన్స్ ఏందండి. నేనైతే పార్పే చేసేసుకున్నా, ట్రైన్లో ఎక్కి వెళ్ళిపోయినాం, చేసేసుకున్నా అయిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని 30 ఏళ్ళు అయింది, ఇక పోతాంటే మన ఆఫ్ఘనిస్తాన్ మాది తయారవుతుంది. ఇప్పుడు అవ్వయ్య పర్మిషన్ కావాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ కజిన్ పర్మిషన్ కావాలి, ఇంతమంది పర్మిషన్ కావాలి. ఇంకా మా రెజ్యూమే చూస్తే ఆ రెజ్యూమేలా వాళ్ళ బావ ఎక్కడనో, వాళ్ళ చిన్నాన్న ఎక్కడనో, చిన్నమ్మ ఏం చేస్తుందో ఆయన పెడతాను, 7 తరాలు కదా ఆయన లెక్కలు చూస్తాను. ఇదేంరా ఆయన పిల్లని చేసుకుంటారా, నువ్వు మొత్తం ఖాందాన్ని చేసుకుంటారో నాకు అర్థం కాదు. అది వేరే విషయం. ట్రావెల్ రాకపోవడం బెటర్, పర్టికులర్గా అక్కడ ఉన్న వాళ్ళు. అవును, అక్కడ ఒక లీగల్ దీంతో ఉన్న వాళ్ళు లీగల్ రాకపోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్ అండి, ఇప్పుడు ఫ్యాంగ్ కంపెనీస్ అంటాం కదా, ఫేస్బుక్ కానివ్వండి, అమెజాన్ కానీ, ఇటువంటి కంపెనీ వాళ్ళు కూడా వస్తే వాడు 221 వచ్చి వెయిట్ చేపిస్తాడు. ఆ తర్వాత ఏముంటుంది, అమెజాన్ కంపెనీ అటువంటి ఎట్లా డినై చేస్తాడు, డినై చేయరాదు కదా. సరే వాడు మొత్తం ఎంక్వైరీ చేసుకుంటాడు, 4 నెలలు 5 నెలలు అయితే వాడు అమెజాన్ ఉంటాడా, నీ ఇంకమ్మా నీ జాబ్ ఇంకొనికి ఇచ్చేస్తానా పోండి, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది. అటువంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఎవరు భయపడాలి? స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బాగా భయపడాలి? అందరూ భయపడాలి. అందరూ ఇదివరకు ఏవైతే లాస్ ఎట్లయితే ఇమిగ్రేషన్లో ఇంప్లిమెంట్ అయినాయో అంతకన్నా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. పర్టికులర్గా మన ఈహా టీవీలో మన క్యారియర్ గైడ్ ఉంది, మేము ఎవ్రీ వీక్ వచ్చి మేము చెప్తా అంటాము, మీరు అవి కంపల్సరీ వినాలి. కంపల్సరీ ఏదైతే ఎవరైతే పిల్లలు అక్కడ ఉన్నారో లేదా మీ పిల్లలు కానీ అక్కడ ఉండే పిల్లలు కానీ ఇది రెగ్యులర్గా వింటే బెటర్. ఎందుకంటే మేము కంటిన్యూస్గా, మేము యూట్యూబర్ కాదు, నేను టీవీ స్టేషన్లో వచ్చినాను కాదు, యాక్టివ్గా ప్రాక్టీస్ చేసేవాడిని కాబట్టి మాకు ప్రాక్టికల్ డిఫికల్టీస్ తెలుస్తాయి. తర్వాత మేము 13 ఏళ్ళ నుంచి మీకు ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ అండి, ఎవ్వరు కూడా వచ్చానా వచ్చి క్వశ్చన్ అడగొచ్చండి. మా వెబ్సైట్ పోతే ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ 13 ఏళ్ళ నుంచి ప్రతిరోజు నేను 20 నుంచి 25 మందికి ఆన్సర్ చేస్తాను క్వశ్చన్స్. వెబ్సైట్కి వచ్చి అక్కడ జూమ్ కాల్ ఉంటుంది ఆన్లైన్. అయితే ప్రతి 13 ఏళ్ళ నుంచి 20 నుంచి 25 మందికి ఎవ్రీ డే ఓన్లీ 5 days
బై వాట్ టైం? దాని టైమింగ్ వేరియేషన్ అంటే యూఎస్ టైమింగ్స్లో ఉంటాయి కదా, యూఎస్ టైమింగ్స్లో ఒకటేమో 11:30, ఒకటేమో 3:30, ఒకటేమో 4:30 టైంలో ఉండదు. సో అట్లా మీరు మీ వెబ్సైట్ అడ్రస్ rnlawgroup.com rnlawgroup.com అది ఫర్మ్ నేమ్ రెడ్డి న్యూమన్ బ్రౌన్ rnlawgroup ఎవ్రీడే 13 ఫ్రీ, అందులో మీరు ఛార్జ్ చేయమండదండి. సో ఇటువంటి అన్ని కూడా మీరు పార్టిసిపేట్ చేసి క్వశ్చన్ అడగవచ్చు. ఏదైనా కాంప్లెక్స్ క్వశ్చన్ ఉంటేనేమో కన్సల్టేషన్, చిన్న క్వశ్చన్ ఉంటే అందుకోసం వాళ్ళకి సంబంధించిన డౌట్స్ అని నేను అడుగుతున్నాను. చాలా క్లారిఫై అయితే చాలా మంది మీ నెంబర్ ఇవ్వండి అని అడుగుతారు. ఫస్ట్ మీరు క్యారియర్ గౌడ్ చూడండి, ఆ తర్వాత మీరు ఇంకా కొద్ది క్వశ్చన్స్ ఉంటే మీరు కాన్ఫరెన్స్ కాల్. రైట్ సార్. ఇప్పుడు ఎకానమీ గురించి మాట్లాడదాం. ఏంటి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా ఇంపోజ్ చేస్తున్న ఈ ట్యాక్సెస్ అనేది మనకి ప్లస్సా మైనసా? ఇప్పుడు ఆల్రెడీ 2-3 కంట్రీస్ పైన చేసినట్టు, కెనడా, కొలంబియా, చైనా, మెక్సికో కూడా. రైట్. సో ఇప్పుడు యుఎస్కు పెద్ద ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇప్పుడు మేము ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ, ఎక్స్పోర్ట్ చేసేది తక్కువైంది. ఓహో, ఈ మధ్య తక్కువైందా? అంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి అట్లే ఉందండి, తగ్గుతుంది. సో ఇప్పుడు మేము ఒక కార్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటేనేమో మేమేమో ఏం టారిఫ్ వేస్తలేము, సుంకమా ఏమంటారు చేస్తున్నాం. మా కార్ కనుక మేము చైనా పంపిస్తే వాడు 80% అది ఇస్తాను, అక్కడ దింపాలి. ఇప్పుడు ఎందుకంటే ఇండియా కూడా ఉంది కదా, ఇప్పుడు యుఎస్ నుంచి కార్ వస్తే ఎంత వేస్తాడు? చాలా యుఎస్ కార్ వేస్తాడు. ఇండియా నుంచి కార్ పంపిస్తే ఏమన్నట్టు? ఇప్పుడు అతను ఏమంటాడంటే, నాయన మరి మీ యుఎస్ నుంచి కార్ పంపిస్తేనేమో నువ్వు ట్యాక్స్ వేస్తా అంటే, ఇండియా నుంచి పంపిస్తే ట్యాక్స్ వేయమని చెప్పి దాన్ని వాడు బ్యాలెన్స్ చేయడానికి చేసిండు అన్నట్టు. ఫస్ట్ టర్మ్ అడ్మినిస్ట్రేషన్లో ట్రేడ్ బ్యాలెన్స్ మాది ఎక్కువ, దాదాపుగా $400 బిలియన్ ట్రేడ్ బ్యాలెన్స్ ఉండే. అంటే మేము ఎక్స్పోర్ట్ చేసేదేమో $200 బిలియన్, వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసేది $600 బిలియన్ ఉండే. అంటే ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తలేను. ఆ తర్వాత ఏం చేసిండు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేంజ్ చేసిండు, టారిఫ్స్ పెట్టేసిండు. అరే నాయన మేము వచ్చి పెడతాం రా. అప్పటి నుంచి ఏమైంది, ట్రేడ్ బ్యాలెన్స్ తగ్గిపోయిందండి. ఇదివరకు మా దగ్గర నుంచి కొద్దిగా ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఇంపోర్ట్స్ చైనా నుంచి తగ్గిపోయినాయి. అట్లా ఈ చాలా కంట్రీస్ మీద అట్లా ఇంపోజ్ చేద్దామని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. నా లెక్క ప్రకారం నేను ఇమిగ్రేషన్కి అయితే సపోర్ట్ చేయను, కానీ ఇదైతే చాలా మంచి పాలసీ. ఎందుకంటే మరి వాళ్ళేమో మా కారణం, ఇండియా వాళ్ళేమో మా కారణం ఛార్జ్ చేస్తా అంటారు, మేమేమో ఛార్జ్ చేయము, ఎట్లా అది అన్యాయం కదా అది అని ఉన్నది. సో దానివల్ల ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? ఇండియా పైన ఇప్పటివరకు ట్యాక్స్ వేయలేదు, ఇండియాని ఇప్పటిదాకా టార్గెట్ చేయలేదు. అయితే ట్రేడ్ బ్యాలెన్స్ లో ఆ టాప్ కంట్రీ అన్నది చైనా. ఓకే, దాన్ని టార్గెట్ చేసిండు. ఆ తర్వాత టాప్ కంట్రీస్ లో మెక్సికో తర్వాత కెనడా ఉంది. కొలంబియా అన్నది మీరు చెప్పిండ్రు కానీ ఆ చిన్న కంట్రీ, దాన్ని ఎందుకంటే అది వేరే దానికోసం మళ్ళీ కవర్ చేస్తాం కానీ అది లిస్ట్లో లేదు. కాకపోతే అతను ఏం చేసిండంటే ఇల్లీగల్ ఏలియన్స్ను మిలిటరీ ఏరోప్లేన్లో చేసి పంపిస్తే వాడు ల్యాండ్ కానేలే. ఓహో, బికాస్ ఆఫ్ దట్. దానికోసం టారిఫ్స్ ఏం చేస్తా అంటే వాడే వచ్చేసి మా పక్క తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలంటే సంక్రాంతి వచ్చేసి ఎలో చేసిండు. అయితే ఇప్పుడు మెయిన్ టార్గెట్ చైనా మీద ఆల్రెడీ 10% ఎక్స్ట్రా చేసిండు అన్నట్టు. కెనడా అండ్ మెక్సికో ఇవి కూడా మేజర్ ట్రేడ్ పార్ట్నర్స్. మెక్సికో మేజర్ ట్రేడ్ పార్ట్నర్స్. అక్కడ కూడా ట్రేడ్ ఇంబ్యాలెన్స్ బాగుంది మెక్సికోకు మాకు. అయితే మెక్సికో, కెనడా అండ్ యుఎస్ కలిపి నాఫ్టా అని ఒక అగ్రిమెంట్ ఉంది అన్నట్టు. ఆ అగ్రిమెంట్ ప్రకారము మనుషుల్ని చెక్ చేయడం కానీ వస్తువులు ఆల్మోస్ట్ ఫ్రీగా ఫ్లో అయ్యేది. ఓహో, మూడు కంట్రీస్ నాఫ్టా అగ్రిమెంట్ అంటారు, నైబర్ కంట్రీస్. సో ఇప్పుడు ఎప్పుడైతే చైనా మీద ఈ టారిఫ్స్ వేసిండో, చైనా వాళ్ళు ఏం చేశానంటే వాళ్ళ కంపెనీలు అన్నీ తీసుకుపోయి మెక్సికోలో పెట్టి, ఓకే ఇవన్నీ ఇప్పుడు ఈ అద్దాలు ఉన్నాయి అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఈ అద్దాలను మెక్సికో నుంచి వస్తుంది, ఇది మెక్సికో నుంచి వస్తుంది, సారీ అద్దం చైనా నుంచి వస్తుంది, ఇది మెక్సికో, ఇది చైనా నుంచి వస్తాయి. రెండు తీసుకొచ్చి ఇట్లా అతకబెట్టి అమెరికాకి అమ్మడం మొదలుపెట్టాడు. అసెంబుల్ సెంటర్ పెట్టేసి మా ట్రేడ్ ఇంబ్యాలెన్స్ మెక్సికో నుంచి పెరిగిపోయింది. ఓహో, చైనా నుంచి జరగాల్సిన ఎక్స్పోర్ట్స్ వాడు ఇటు తీసుకొచ్చి పెట్టిండు. చైనా ఒక్కటే కాదు, వియట్నాం అటువంటి కంట్రీస్ అన్నిటి కూడా అటువంటి కంట్రీస్ అన్నిటి మీద ట్రేడ్ ఇంబ్యాలెన్స్ పెట్టేసిండు అన్నట్టు, పెట్టేసి పెంచేసిండు. దానివల్ల ఏమైందంటే ఇంబ్యాలెన్స్ ఒక చైనా ఒక్కటే కాదు, మిగతా కంట్రీస్ అన్ని కూడా పెరిగిపోయినాయండి. సో అది ఇప్పుడు అమెరికా ఐడెంటిఫై చేసింది. సో రాంగ్ రూట్ లో వస్తుంది చైనా అనేది అర్థమైంది. మీకు చెప్పాలంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయండి,
తైవాన్ అంటే వేరే రీజన్ ఉందండి, అక్కడ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. దానికి కూడా మేము ఇప్పుడు చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత వియట్నాం ఎంత చిన్న కంట్రీ అండి, ఆ చిన్న కంట్రీకి కూడా మాకు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ $100 బిలియన్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది. వాళ్ళు కూడా ఏం చేసిండ్రు, అక్కడ చైనా నుంచి వాడు వియట్నాం పోయి అక్కడి నుంచి పంపించినారు. సో నెట్ ఇంబ్యాలెన్స్ విత్ చైనా ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి ఏదైతే ఇంపోజ్ చేసింది పెరిగిపోయింది. ఓకే ఓకే ఓకే. సో ఇవన్నీ ఆలోచించి కొత్త సిస్టమ్ మొదలుపెట్టి దాంట్లో ఇతను అన్ని తీర్లా పక్కడబందీగా చేయాలని సరి చేస్తున్నాడు. సో ఇండియా పైన ఇప్పటివరకు వేయలేదు ట్యాక్స్, వేసే అవకాశం ఉందా కనపడుతుందా? ఉంది. లాస్ట్ టైం బెదిరించిండు మనల్ని. లాస్ట్ టైం మోదీ ఓడినప్పుడు బెదిరించిండు. ఏమని బెదిరించిండంటే, అరే నాయన మీరు ఇంత సాఫ్ట్వేర్ మాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా, వాటి మీద మేము ట్యాక్స్ వేయలేము కదా, నువ్వు పని చెయ్యి, ఆడ పోయి ఆఫ్ఘనిస్తాన్లో పోయి నువ్వు ఖర్చు పెట్టు మా కోసం అని చెప్పిండు. ఓకే, ఎయిడ్ అక్కడ ఇవ్వండి. ఎందుకంటే డైరెక్ట్ పైసలు అడగలేడు కదా, అవసరం లేదు కదా. మనకి ఎట్లా అమెరికా నుంచి పెద్ద ఎయిడ్ ఏం రాదు. రాకుండా ఇతను ఏం చేసిండంటే ఫోర్స్ చేసిండు మనల్ని. మనం పెట్టాం కూడా. సరే దానికి మంచి ఫలితాలు వస్తున్నాయి, అది వేరే విషయం. కానీ అట్లా ఫోర్స్ చేసిండు. మళ్ళీ మన నెక్స్ట్ మీటింగ్ మన దగ్గర ఉన్నది. ఎంతో మీటింగ్ పోవాలంటే కష్టం. లాస్ట్ టైం మీరు ఒకసారి చూడాలి, MBS తెలుసు కదా మీకు, సౌదీ అరేబియా, మొహమ్మద్ బిన్ సుల్తాన్, మన ఏదైతే ఇది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా, అతను పోతేనండి అందరు టీవీల ముందు పెట్టి, నువ్వు నీకు చిల్లరే కదా అని చెప్పి, ఇది కొంటాడు అది కొంటాడు అని చెప్పేసి కొనిపించేసాడు. $60-70 బిలియన్ అంటే మీరు నాకు తెలుగులో లెక్క తెలియదు, మన రూపాయలలో లెక్క తెలియదు, అంత పైసలు అందరూ కొనిపించేసి. ఇదే బిజినెస్ మ్యాన్. అయితే ఇప్పుడు మనం మోదీ పోతా అంటే ఎట్టయిద్దో తెలియదు. ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, కానీ అతనికి అమెరికా ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్ ఉంది కదా, అతనికి ఎక్కువ పవర్ ఉంది కదా. మనది ఎంత అండి ఎకానమీ, మీకు సింపుల్గా చెప్పాలంటే మన ఇండియన్ బడ్జెట్ నాకు ఇండియన్ అబౌట్ $500 బిలియన్, మాది $6 ట్రిలియన్. సో 10 times కన్నా ఎక్కువ బడ్జెట్ మాది. మా మిలిటరీ బడ్జెట్ ఎంతనో మొత్తం ఇండియా బడ్జెట్ ఎంత ఉంది. అట్లుంటది అన్నట్టు. మాది సోషల్ సెక్యూరిటీ, మా రిటైర్మెంట్ ఫండ్ ఏందనో ఇండియా బడ్జెట్ కు డబుల్ ఉంది మాది. సో డెఫినెట్లీ పెద్దన్న కదా, పైసలలో అయితే పెద్దన్న అమెరికానే. సో ఇతను పోయినప్పుడు మరి పెద్దన్న ఏం చేస్తాడా, ఇస్తాడా, ఏం చేస్తాడా అన్నది భయమే మనకు. ఓకే, సో ఇప్పుడు కనుక ట్యాక్స్ వేయకపోతే ఇండియాకి, ఈ కంట్రీస్ ఇప్పుడు కెనడా లాంటి కంట్రీస్, చైనా లాంటి కంట్రీస్ ఇండియాలో తమ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకొని ఇక్కడ నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాయేమో కదా? చెయ్యాలి, కాకపోతే ఇండియా క్యాష్ చేసుకోలే. అప్పుడు కొన్ని చైనీస్ కంపెనీని వెల్కమ్ చేయలేదు ఒకటి. ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఎక్కువ అండి ఇక్కడ. అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే లేబర్కే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఆ సైడ్ ఏదైతే కాస్ట్ ఉంటుందో అది ఎక్కువ. చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ రెంట్స్, మా హ్యూస్టన్ రెంట్స్ చూసుకుంటే మా హ్యూస్టన్ రెంట్స్ చీప్. ఏది ఆఫీస్ రెంట్స్ హైదరాబాద్ కంటే చీపు. ఎందుకంత కాస్ట్ అట్లా అన్నట్టు. అటువంటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇంకోటి మాకు అక్కడ మీకు సింపుల్ ఒక ఆఫీస్ ఎక్స్పెండిచర్ చెప్తానండి. మాకు ఆఫీస్ ఎక్స్పెండిచర్లా 70 to 80% ఆఫ్ ద ఆఫీస్ ఎక్స్పెండిచర్ మాకేమైంది శాలరీస్ ఉంటాయి. మీరు బిజినెస్ రన్ చేస్తున్నారు కదండి, మీకు తెలుసు కదా, మీకు ఎక్స్పెండిచర్ శాలరీస్ ఎంత, మిగతా ఎక్స్పెండిచర్ ఎంత. మిగతా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నది మీకు. అవును, దట్ ఈస్ వాట్ ఐ కాల్ కాస్ట్ ఆఫ్ బిజినెస్. అవి తగ్గియాలన్నట్టు. ఇది ఇక్కడ మన దగ్గర లేదు. మనకు ఎంప్లాయీస్కి ఇస్తే మంచిదే, కానీ అన్నిటికి వేస్ట్కి ఎక్కువ అంటే ఇవ్వకూడదు అన్నట్టు. ఇప్పుడు యుఎస్లో ఉన్న మూడేంటి, ఇండియా పైన కూడా ఇంపోజ్ చేస్తారు ట్యాక్స్ అనే మూడు ఉందా? అంటే ఇండియా ఆ టాప్ 10 లిస్ట్లో లేదు. ఏదైతే తైవాన్ ఉంది, సౌత్ కొరియా ఉంది, వియట్నాం ఉంది, తర్వాత కొన్ని జర్మనీ ఉంది, తర్వాత సమ్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. టాప్ 10 కంట్రీస్లో లేదు. కానీ వాడు అయినా చూడడు కదా, మోదీకి పోయినప్పుడు ఒకటే ఉంటుంది, నెంబర్ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ టు ఇండియా $45 బిలియన్, ఇంపోర్ట్ ఫ్రమ్ ఇండియా $100 బిలియన్, సమ్వేర్ అరౌండ్ $85 బిలియన్. అండ్ మా $50 బిలియన్ మన లోటు, $40-50 బిలియన్ లోట్లు ఉన్నాం. దీన్ని నాకేంటట ట్రంప్ నాకేంటట అని మొదలు పెడతాడు వాడు. డిస్కషన్ అక్కడ మొదలు పెడతాడు. సో డెఫినెట్లీ అక్కడ పోగానే మనకైతే వరాలు, ఇదివరకు అమెరికా పోయినా ఎక్కడికైనా పోయినా వరాలు ఇచ్చేది ఎట్లా కాదు, ఉల్టానే మన దగ్గర నుంచి తీసుకోవడం తప్పితే ఆడ మోదీకి ఈయన ఇచ్చేది ఏముండదు.
సో ఇక్కడ నుంచి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్న కంపెనీలు యుఎస్లో కూడా ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఇక్కడ వాటి రేట్లు పెరిగిపోతాయి, అంతేనా? ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. అక్కడ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నదా ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడికి చేయాలి, ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసి దానిపైనే కదా ట్యాక్స్, అంతే కదా? ఎక్స్పోర్ట్ చేసేదానికి ట్యాక్స్ వేసింది అనుకోండి, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాను, మీరు 500 రూపాయలకు అమ్ముతాను, అక్కడ వాడు అక్కడ 500 రూపాయలు ట్యాక్స్ వేసింది అనుకోండి, 1000 రూపాయలు అయింది. కానీ అక్కడ మార్కెట్లో 1000 రూపాయలు కొంటోడు ఉండడు, 900కే కొంటాడు. కొంటే ఏం చేయాలి వాడు? ఇక్కడ ఉన్న 500 దాన్ని కంట్రోల్ చేయాలన్నట్టు, శాలరీస్ గిల్లీస్ అని తగ్గాలి వాడు. ఓకే ఓకే. సో మనకు నష్టమైంది అట్లా, ఎందుకంటే వాడు 1000 కొన్నాడు అక్కడ, సో నష్టమైంది. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, నేను కొన్ని సోలార్ కంపెనీస్తో డీల్ చేసిన అక్కడ, వాళ్ళు ఏం చేశారంటే వాడు అక్కడ ట్యాక్స్ వేస్తాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇండస్ట్రీ తీసి అక్కడ పెడతారు, లేదా అక్కడ ఇంకో ఇండస్ట్రీ పెడతారు. ఏదైతే ఇక్కడ మనం 500 రూపాయలు తయారు చేయదలుచుకున్నామో అది అమెరికాలో పోయి 800 రూపాయలు 900 రూపాయలు తయారు చేస్తాం, కొంత పైసలు మిగిలిపోతాయి. ఎందుకంటే ఇదివరకు 500 తయారు చేసి 1000 అమ్మేది, ఆడ 500 ట్యాక్స్ వేస్తాను కాబట్టి మనకేం మిగులుతలేవు. అక్కడనే ఇండస్ట్రీ పెడితే 800కు, అది అమెరికా ప్రభుత్వ దృష్టిలో మంచిదే కదా, ఎందుకంటే అతనికి ఇండస్ట్రీ వస్తుంది. కాకపోతే మన ఇండియాకి నష్టమైంది. అటువంటి వాటితోటి మన టారిఫ్స్ పెడితే మన ఇండియాకి నష్టమైంది. అప్పుడు ఇండియాని మీరు ఇక్కడ వేస్తున్న ట్యాక్స్ తగ్గించుకోండి అనే ప్రపోజల్ కూడా బహుశా అమెరికా చేస్తుందేమో కదా? చేయాలి, అది చేస్తారు. సో ఆ ట్యాక్స్ దానికి ఇండియా ఒప్పుకుంటే, ఆల్రెడీ ఏం చేసిండంటే ఇతను మోడీ పోకముందే ఈ రిపబ్లికన్ ఇండస్ట్రీస్, డెమోక్రాట్ ఇండస్ట్రీస్ అని ఉంటాయి. హార్డ్లీ డేవిడ్సన్ మీరు ఎప్పుడన్నా హార్డ్లీ డేవిడ్సన్ నడిపే వాళ్ళల్లా 90% రిపబ్లికన్స్ ఉంటారు. అది ఎందుకు అనేది పెద్ద ఉంటలేండి, అది 90% రిపబ్లికన్స్ ఉంటారు. హార్డ్లీ డేవిడ్సన్ ఓనర్షిప్ కానీ వాళ్ళందరూ కూడా 90% అమెరికన్ కంపెనీ. దట్స్ అన్ అమెరికన్ కంపెనీ. దాని మీద మొత్తం ట్యాక్స్ తీసేసాడు. ఏదైతే మన టారిఫ్ ఉందో మొత్తం తీసి పడేసి చాలా రెడ్యూస్ చేసి పడేసాడు. ఎందుకంటే ఇదైతే మస్కాబాజీ కొట్టినట్టు ఉంటుంది కదా, సో మొదలు చేస్తాడు అన్నట్టు. కానీ ఇది అక్కడ మీటింగ్ పోకముందే చేసిండు, మీటింగ్ పోయిన తర్వాత ఎన్ని చేయాల్సి వస్తుందో తెలియదు అన్నట్టు. ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ పంపితేనేమో అమెరికా వాళ్ళు ఏమి ఇస్తలేరు, అక్కడ నుంచి హార్డ్లీ డేవిడ్సన్ వాడు 10,000 పంపిస్తే ఇక్కడికి వచ్చి 20,000 ఎక్కువ ట్యాక్స్ చేస్తాను. 2 లక్షలు 2.5 లక్షలు ఇప్పుడు అది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా డిమాండ్ ఉంది, స్కేల్ కూడా ఉంది. సో మొదలే మోడీ మోకముందే ఇతను కూడా తెలుసు, మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఆయన ఏం అడుగుతాడు, అడగకముందే ఇస్తే బెటర్ కదా, మళ్ళీ ఎందుకు తలకాయనొప్పి కొన్ని అని మొదలే కొన్ని చేసి ఆ తర్వాత మరి ఏమైనా కన్సెషన్ ఇస్తున్నాం. చాలా ఎయిడ్ ఆపేస్తుంది అమెరికా, రెడ్ క్రాస్ లాంటి వాళ్ళకి ఇస్తున్నవి, యుఎన్ఓకి ఇస్తున్నవి, చాలా ఎయిడ్ ఆపేస్తుంది అని ప్రచారం జరుగుతుంది, నిజముంది? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మేము బయటపడ్డాం. అది పోయినసారి ఉన్నప్పుడే బయటకు వచ్చారు కదా, ఇప్పుడే కరోనా వైరస్ ఉన్నప్పుడే ట్రంప్ అప్పుడు అన్నాం, ఇప్పుడు బయటపడ్డాం. అఫీషియల్ ఇప్పుడు బయటకు వచ్చేసినాం. నిన్న హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చినాం. వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అందుకెళ్ళి బయటకు వచ్చేసినాం. ఇది ట్రంప్ ఏమంటాడంటే చాలా వాటికి బడ్జెట్ 40% బడ్జెట్ మేమే ఇస్తాను, ఆల్మోస్ట్ ఇవన్నీ ఆర్గనైజేషన్స్కి, చాలా మటుకు ఆర్గనైజేషన్. మాకు వచ్చేది ఏంటట అని ఇది మొదటి నుంచి మాకు వచ్చేది ఏంటి, బిజినెస్ మ్యాన్ కదా, అమెరికాకి ఏంటి అని మొదలుపెట్టినాను. ఆ తర్వాత యుఎస్ ఎయిడ్ అని ఒక ఉన్నది ఆర్గనైజేషన్, దాన్ని మొత్తంనే తీసిపడేసినారు, డిపార్ట్మెంట్ తీసిపడేసి. ఎవరికి ఎయిడ్ చేస్తుంది అది? అమెరికా వాళ్ళకి తప్ప ఎవరికైనా ఎయిడ్ చేస్తుంది అది. ఓహో, ఓకే. ఫర్ వాట్ పర్పస్ పెట్టారు అది? యుఎస్ ఎయిడ్ అన్నది అమెరికన్ ఆర్గనైజేషన్, కంప్లీట్లీ ఫండెడ్ బై అమెరికన్ ఆర్గనైజేషన్. దాని బడ్జెట్ ఎవ్రీ ఇయర్ $70 billion. $70 billion అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలుగు లెక్క తెలియదు. $70 billion మన లెక్క చెప్పంటే మీ ఆంధ్ర, తెలంగాణ, ఇంకో స్టేట్ని కలిపేస్తే మొత్తం 3 స్టేట్ల బడ్జెట్. అదొక్క యుఎస్ ఎయిడ్ అన్నది ఒకటి చేస్తున్నాడు. అది ఎవరికి ఎయిడ్ చేస్తున్నది మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అందరికి ఎయిడ్ చేస్తుంది, అమెరికా వాళ్ళకి తప్పదు. సో తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ఎయిడ్ చేస్తుంది, గాజా వాళ్ళకి పోయి ఎయిడ్ చేస్తుంది, వాళ్ళకి హాస్పిటల్, ఇప్పుడు మొత్తం హాస్పిటల్స్ అన్ని గాజాలో కొన్ని హాస్పిటల్ బంద్ అయిపోయినాయి. సో అటువంటి చాలా వాటికి ఎయిడ్స్ ఇస్తుంది అన్నట్టు. మేమేమంటే ఇది ట్రంప్ అనేది ఏంటంటే, విచ్ ఐ అగ్రీ కంప్లీట్లీ, మేమే అప్పులు ఉన్నాం, మేమే ట్రేడ్ డెఫిషిట్లు ఉన్నాం, మేమే ఏడాదికి $500 billion ఇంట్రెస్ట్ కడతాను. ఈ $70 billion మేము వానికి ఇచ్చేది ఏంది, మా జేబులో పెట్టుకుంటాం ఇతను. అయితే అందులో కొన్ని స్ట్రాటజిక్ ఉన్నాయి అంటారు. స్ట్రాటజిక్ అంటే చెప్తానండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందనుకోండి, అది ఎక్కడో పోయి ఎవరికో మస్కాబాజీ కొట్టాలంటే వీళ్ళు వేరే తిరిగి పోయి పైసలు ఇస్తున్నారు, యుఎస్ ఎయిడ్ చెప్తారు. అట్లా కొన్ని
ఓకే అటువంటి డైరెక్ట్ గవర్నమెంట్ ఫండ్ చేయకుండా ఇట్లా ఇండైరెక్ట్ చేస్తాం అన్నట్టు. వాళ్ళకు బియ్యాలు పంపిస్తాను ఇది పంపిస్తాను అని చెప్పి వాళ్ళ లాయల్టీని కొనుక్కోవడం అన్నట్టు. అట్లా 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 కూడా ఉన్నాయి అన్నట్టు. సో అవన్నీ కూడా మొత్తం బంద్ పెట్టి తర్వాత ఆ $70 బిలియన్ కాకపోతే దాదాపుగా దాన్ని $10 బిలియన్ $15 బిలియన్ తీసుకొస్తారు. సో లైజన్ కోసం పెడుతున్న ఎయిడ్ అది జస్ట్ టు లైజన్ కొన్ని అది దాన్ని ఎంత సీక్రెటివ్ అయిపోయిందంటే ఆర్గనైజేషన్ అది ఎక్కడ పోతానే పైసలు అనేది కూడా క్లియర్గా చెప్తలేదు, పబ్లిక్ అనౌన్స్ చేస్తలేదు అన్నట్టు. కొన్ని ఏమో అనౌన్స్ చేస్తాను, కొన్ని ఏమో అనౌన్స్ చేస్తలేదు. ఎందుకు లేని మొత్తం పీక్ పడేసింది అన్నట్టు. బట్ వీటిని WHO లాంటివి UNO లాంటివి అయితే కాస్త పనిచేస్తున్నాయి అవుతుంది కదా, వరల్డ్ వైడ్గా చాలా పనిచేస్తున్నాయి, ఒక సపరేట్ స్ట్రక్చర్ ఉంది. వీళ్ళ దృష్టి కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఉందనుకోండి, వాళ్ళు వద్దంటారు అన్నట్టు, కొద్దిగా కన్జర్వేటివ్స్ ఇప్పుడున్న గవర్నమెంట్. సో అట్లా వాళ్ళకు కొన్ని నచ్చని ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు 40% డబ్బులు మేము ఇచ్చేదానికన్నా అంటే మాది జనరల్గా వరల్డ్ GDPలో 25 to 30% ఉంది. అందులో రెగ్యులర్గా కట్టేది అమెరికా అంటే 40% మేము కడతాను, మిగతా 60% వరల్డ్ కడతాంది. మాకు వచ్చేది ఏంటంటే అందులో ఇదివరకేమో మేము వరల్డ్ లీడర్స్గా ప్రొజెక్ట్ చేసినాం, ఇప్పుడు అమెరికా ఫస్ట్ అని ప్రొజెక్ట్ చేస్తాను. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నేను ఆదుకుంటా అని రీగన్ టైంలో ఏమన్నాడు, అన్ని నేను ఆదుకుంటా అన్ని చేస్తా అని చెప్పి అటు రష్యా ఇటు ఉండే కదా. అట్లా కాకుండా అమెరికా ఫస్ట్. సంకుచితంగా అయిపోతున్నారు, మీకు మీరే స్వార్థం పెరిగిపోతుంది అంతే. స్వార్థం ఏందండి, మా డబ్బులు తీసుకుపోయి మేము అప్పులు తీసుకొచ్చి మీకు ఇచ్చడం. లీడర్ కదా, అందరికి సర్దాలి కదా. అయిపోయింది లీడర్షిప్ అయిపోయింది. తీసుకోండి మీరు లీడర్షిప్. ఎవరొద్దంటారు, డబ్బులు మేము ఎందుకు ఇస్తాం, ఇయ్యం. ఎక్కడ పోయినా అమెరికా డబ్బులు లాగుడే, ఎక్కడ పోయినా అమెరికా డబ్బులు. మీకు కొన్ని ఉంటే చెప్తేనండి, కొన్ని కంపెనీస్ తోటి మాట్లాడతా అండి, సింపుల్గా మాట్లాడతా. మీకు గ్రాస్ రెవెన్యూ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. వాడు 100 కోట్లు అనుకోండి, నీకు అమెరికా నుంచి ఎంత వస్తుంది, 50 కోట్లు వస్తుంది. 50 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది, ఇండియా నుంచి వస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ అడగండి, నీకు వచ్చే ప్రాఫిట్లో ఎంత % అమెరికా నుంచి వస్తుంది, ఎంత % ఇండియా నుంచి వస్తుంది? 95% కూడా అమెరికా నుంచి వస్తుంది అంటాడు ప్రాఫిట్లో. వీడు 50% ఇండియాలో మొత్తం సప్లై చేసేవానికి వచ్చేది 5% 10%. మిగతా 50% ఏదో యూఎస్ ఉన్నదో అక్కడి నుంచి 90% 85% లాభం అట్లా వస్తుంది. సో అమెరికా డెఫినెట్లీ ఈజ్ అ ఫైనాన్షియల్ పవర్ అండి. సో కానీ మేము డెఫిసిట్లో పోయి ఎన్నేళ్ళు డెఫిసిట్లో పోవాలి? మా దగ్గర మేము కష్టపడి పనిచేసి ట్యాక్స్ కట్టుకుంటున్నాము. ఆ ట్యాక్స్ కట్టలేని మీరేమో వేరే దేశాలు పంచిపెట్టామంటే ఎందుకు పంచిపెట్టాలి? మేము అక్కడ ఎట్లా పని చేస్తాం? 8 గంటలు అంటే నాకైతే 6 మానిటర్లు ఉంటాయి, 6 మానిటర్స్ పని చేస్తాయి. ఇప్పుడు ఒకటే మానిటర్ ఉంటుంది దానికి. వాడు 10 గంటలకు పోతా అంటాడు. పని చేసుకోండి, పని మీరు ఎవరు వద్దంటాను? మీరు ఎకనామికల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, వద్దంటానా? మా డబ్బులు ఎందుకు? ప్రపంచం మొత్తం మీరు డబ్బులు ఇచ్చినా కానీ లాభం ఏంది? కొన్ని కంట్రీస్ ఇస్తే లాభమేది. ఇప్పుడు సౌత్ కొరియా లాంటి కంట్రీకి దాదాపుగా $50-60 బిలియన్ వస్తే బాగుపడ్డది, మంచిదే. పాకిస్తాన్కి $60 బిలియన్ ఇండిపెండెన్స్ వచ్చి కానీ మేము $50-60 బిలియన్ ఇచ్చినాయి, ఏమైంది? బాగుపడలేదు. సో దేనికి యూటిలైజ్ అవ్వట్లేదు అనేది కూడా ఫీలింగ్ ఉన్నది. ఇంకోటి మీకు సౌత్ కొరియా ఎగ్జాంపుల్ చెప్తానండి. సౌత్ కొరియాలో అమెరికా మిలిటరీ ఉంటుంది, దానికి ఎవడు ఖర్చు పెట్టాలి? అమెరికా ఖర్చు పెట్టాలి. ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేసిండు? నీ అంకమ్మ నీకేంది, నువ్వు నీ సౌత్ కొరియా మాతోటి ఎకనామికల్ మా లెవెల్కి వచ్చేసినావు, మాకన్నా ఎక్కువ పెరిగిపోయినావు, నేను ఎక్కడ చూసినా కానీ నీ కియా కార్లు హుండే కార్లే కనబడతాయి, ఓకే నువ్వు మా అమెరికాకి అయ్యే ఖర్చును పెట్టావని చెప్పి అని బిల్లు పంపించాడు. సచ్ కూడా ఇచ్చిండు వాడు. ఇప్పుడు జర్మనీ చూడండి, జర్మనీకి పెద్ద ఆర్మీ లేదు, నామినల్ ఆర్మీ ఉంటుంది. ఆడ మెయిన్ ఎయిర్ బేస్ మొత్తం బేస్ ఏంది? అమెరికన్స్. ఆడవాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా? మాకు ఇస్తలేరు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాఫ్టాలా కాంట్రిబ్యూట్ చేయమంటే కాంట్రిబ్యూట్ చేస్తలేరు వాళ్ళు. ఇంకోటి పర్సంటేజ్ ఆఫ్ GDP వాళ్ళు ఏదైతే మిలిటరీకి పెట్టాలో వాళ్ళు పెడతలేరు. ఎందుకు? మంచి ఇట్లున్నారు, ఏమైనా కానీ అమెరికా ఉంటుంది కదా, మనకి ఎందుకు ఇబ్బంది, వాడు చూసుకుంటాడు. అమెరికా ఏమైందంటే మీరు కూడా సోల్జర్స్ తయారు చేయండి, మా ఒక్కలే పోయి అక్కడ చచ్చుడు ఇక్కడ చచ్చుడు, మీరు కూడా రావాలి, అట్లా చేయండి, మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి కదా, రెస్పాన్సిబుల్ ఉండాలి. సో ఇవన్నీ నాకైతే బాగా. దీనికి అక్కడ వీళ్ళ నుంచి మద్దతు ఉందా సార్? మిగతా అపోజిషన్ నుంచి మద్దతు ఉందా ట్రంప్ చేస్తున్న యాక్షన్స్ కి? నేను కూడా అపోజిషన్. అదే కదా, మీరు ఫైనాన్షియల్ గా మాత్రం డెఫినెట్లీ చాలా మంది సపోర్ట్ చేస్తారండి. అమెరికా ఫస్ట్ అనాలి, మా ట్యాక్స్ పైసలు తీసుకుపోయి అక్కడిక్కడ పంచిపెట్టడం ఏంది? ఒకవేళ పంచిపెట్టినా కానీ మిగతా వాళ్ళు మీ పోర్షన్ మీరు పెడతానరా?
మీ పోర్షన్ మీరు పెడతా, నా పోర్షన్ నేను పెడతా, మీ పోర్షన్ మీరు పెడతలేరు. సో ఇటువంటివన్నీ చూడాలి కదా లెక్కలు. ఇప్పుడు అన్ని ఎకనామికల్ ఇంప్రూవ్మెంట్ అయినాయి. ఇప్పుడు సౌత్ కొరియా ఎప్పుడు పూర్ కంట్రీ ఉండే, ఇప్పుడు సౌత్ కొరియా ఇస్ వన్ ఆఫ్ ద డెవలప్ కంట్రీ, దాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా పెరిగిపోయింది. సో లెట్ దెమ్ పే దేర్ షేర్, లెట్ జర్మనీ పే వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాకన్నా ఎక్కువ జర్మనీ, అయినా కానీ వాళ్ళు ఫేర్ షేర్ మిలిటరీ కాంట్రిబ్యూట్ చేస్తలేరు వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు. మాకు వస్తాను, ఇది రాహుల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.